మీరు ఫోన్ లైన్లోకి వచ్చారు, థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా దేశంలో ప్రజా సమస్యల మీద ఎక్కువ చర్చ జరిగితే ఆయా పార్టీలు ఆర్థిక విధానాలు ఏంటి, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఈ సమస్యల పరిష్కారానికి అంటే సరే అనొచ్చు ఇంకా సమస్యలు ఉన్నాయంటే ఉంటాయి, నిరంతరం మానవాళ్ళు ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతం వల్ల ఇంకా పేదరికం ఎందుకుంది, ఇంకా ఇట్లాంటి సమస్య నిరుద్యోగం ఎందుకుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాల క్రమంలో వస్తున్నాయి కాదంటలే. కానీ అధికారంలో ఇప్పటిదాకా ఏం జరిగింది, తమ అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏంటి, ఇవి ఎక్కువ డిబేట్ జరిగితే బాగు. కానీ అట్లా కాకుండా జిన్నా రాజ్యాంగమా లేదంటే మేనిఫెస్టో ముస్లిం లీగు కనపడే విధంగా మేనిఫెస్టో ఉండటమా, లేదు ఇంకొకళ్ళేమో మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది అని అంటాము, ఈ విషయాల మీదే జరుగుతున్నాయి తప్ప రాజకీయ అంశాలు తప్ప ఇతర ప్రజా సమస్యలు జరగట్లేదు అని ఒక అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. టీవీ గారు గుడ్ ఈవినింగ్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రారంభం ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నిజంగానే మీరు అన్నట్టు ఇవాళ ఎన్నికలు మే 13న జరగబోయేటువంటి భారతదేశ ఎన్నికలు అనేటువంటివి మొత్తం భారతదేశ ప్రజల యొక్క జీవన విధానాన్ని నిర్ణయించేటువంటి ఎన్నికలు అనేటువంటి అంశం మనకు తెలుసు అందరికి కూడా. కాబట్టి వీటిలో ఈ 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్ల క్రమంలో మా ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సమస్యలు ఏ మేరకు పరిష్కరించింది అనేటువంటి చర్చతో పాటు భవిష్యత్తులో ఎటువంటి పరిష్కరించాలనేటువంటి చర్చ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ ఇవి ఏంటంటే పరిపాలనలో వైఫల్యం చెందినటువంటి వాళ్ళు ఈ సమస్యలు ఏవి చర్చకు రాకుండా ఈ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికి రకరకాల జిమ్మిక్కులు ప్రయత్నాలు, మతానికి సంబంధించినటువంటి విషయాలు. జిన్నా రాజ్యాంగం ఎట్లా వస్తుందండి, ఒక పార్టీ వస్తే జిన్నా రాజ్యాంగం వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇది భారతదేశ రాజ్యాంగం ఒక సుదీర్ఘ కాలంగా అనేక ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో జిన్నా రాజ్యాంగం ఎట్లా వస్తుందని ఒకళ్ళు అంటారు, కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, మాకు 400 బీజేపీకి 400 వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే చర్చ కూడా ఉంది. గతంలో కొంత అటువంటి ప్రకటనలు చేసినానికి ఈసారి సీటు కూడా ఇవాళ కర్ణాటక నుంచి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినానికి చాలా సందర్భాలు ఆయన మాకు 400 ఇవ్వండి రాజ్యాంగం మార్చేస్తాం అని అన్నారు. అటువంటి వాళ్ళని సరే ఈసారి పక్కన పెట్టారు. కానీ ఆ చర్చ కూడా రాజ్యాంగం మారుస్తారనే చర్చ కూడా వస్తుంది. వాళ్ళు జిన్నా రాజ్యాంగం తెస్తామంటే ఉన్న రాజ్యాంగం మారుతారని ఇంకో చర్చ, ఎట్లా చూడాలి? ఇప్పుడు పివి గారు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే కూడా మనకు కనబడుతున్నటువంటి అంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, అనేక అంశాలు మార్చివేస్తాం. తిండి మీద మేము నియంత్రణ పెడతాం, భాష మీద నియంత్రణ పెడతాం, తర్వాత విద్యా విధానం మీద నియంత్రణ పెడతాం. ఇట్లా ఈ నియంత్రణ అంటే ఏంటంటే ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలే మేము ప్రస్తావిస్తాం, మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల పట్ల మేము బాధ్యత అనేటువంటి ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి విలువలు గల విషయాలన్నీ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇలా ఎవరైనా దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఏం కోరుకుంటారు, ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడాలి, అసమానతలు లేనటువంటి ఒక భారతదేశం ఉండాలి, అందరికీ కనీస వేతనాలు అమలు కావాలి, ప్రజలకు అందరికి కూడా ఉపాధి హక్కు ఉండాలి, ప్రజలకు అందరికీ స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం లభించాలి అనేటువంటి అంశాల మీద ప్రస్తావన వస్తుంది. ఈ 10 ఏళ్లలో ఆ ప్రస్తావన మనకు బహుశా చాలా తక్కువగా చర్చ జరిగింది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావిస్తున్నది తప్ప అసలైనటువంటి సమస్యల పరిష్కారం వైపు పోవడం లేదనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇవాళ బీజేపీ జరుగుతున్నటువంటి చర్చ కూడా చూస్తున్నాం కదా. బండి సంజయ్ గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మీరు బీజేపీ కోటేస్తే రాముని కోటేసినట్టు చెప్తా ఉన్నారు. రాముడు అనేటువంటి వాడు అందరి వాడని అనేక సందర్భాల్లో అది మతానికి సంబంధించినటువంటి విశ్వాసం, ఆ ప్రజలకు సంబంధించింది, ఎవరికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం. దాన్ని తీసుకొచ్చి మొత్తం ఎన్నికలకు వృద్ధి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద వాటి ప్రభావం చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. కాబట్టి డెఫినెట్ గా ఇటువంటి చర్చ జరగాలి, విధానాల మీద చర్చ జరగాలి, నిరుద్యోగం మీద చర్చ జరగాలి, రూపాయి